వచ్చింది? అది నాన్నకి అమ్మకి ఒంట్లో బాలేదు. సరే ముద్ద పెడతా. నీకేరా? అమ్మ చేతిగా ఉంది, చాలా చేతిగా ఉంది. అది అది కాకరకాయ కూరమ్మా. తప్పురా, కాకరకాయ కూర హెల్త్ కు మంచిదని మా సైన్స్ మాస్టర్ చెప్పారు. నేను పంచదార కలిపి పెడతానే. తిను. నాకు కూడా పెట్టమ్మా. నిజమే మమ్మీ, చాలా చేదుగా ఉంది. నాకు పంచదార కలిపి పెట్టమ్మా. అవును మమ్మీ, కడుపు నొప్పిగా ఉంది. ఏం పర్వాలేదమ్మా, నువ్వే చెప్పావుగా కాకరకాయ హెల్త్కి మంచిదని. నువ్వు తినకపోతే తమ్ముడు కూడా తినడు. మన అందరూ అన్నం తిన్నాక నాన్నగారు మనందరినీ పెద్ద పిక్నిక్ స్పాట్కి తీసుకెళ్తారు. అక్కడ మీరు ఏం చక్కగా ఆడుకోవచ్చు. అక్కడ చాలా బొమ్మలు కూడా ఉంటాయి. తిన్నానా? తిను, తినమ్మా, తొందరగా తిని. నిద్రపోలే? నిద్రపోనా? ఏం లేదు నాన్న. ఇక్కడే ఉన్నాను. నిద్రపోనా? నిద్రపో. ఏమండి, వద్దు, ఏడవకండి ప్లీజ్. నాకు తినిపించు. మీరు కూడా నాకు కలిపి పెట్టాలి. అమ్మ చేతి కూర ముద్ద తింటున్నట్టుగా బాగుంది. అవును, ఇంతకు ముందు నాకు ఎందుకు కలిపి పెట్టలేదు? సారీ రాసుజీ. ఏం మాట్లాడే అవి? నా హస్బెండ్ ఏ డిసిషన్ తీసుకున్నా రిగ్రెట్ అవ్వడు. దట్స్ ఇట్. చేదుగా ఉందా? పంచదార కావాలా? కావాలి. ఆశ. ఇద్దరు పిల్లలున్నా ఎప్పుడు చిన్న పిల్లాడే మీరు. ప్లీజ్ రా. పృథ్వీ, సుజీ, కళ్ళు తిరుగుతున్నారా? పర్వాలేదు. పృథ్వీ, జస్ట్ నీకంటే ఒక్క నిమిషం ముందు చచ్చిపోతే చాలరా. ముత్తైదుగా చచ్చిపోతే మంచిదని పక్కింటి పిన్ని గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సుజీ, కలిసి చచ్చిపోదాం ఒకేసారి. చావేనా ఒకేసారి.
I love you. I too love you. Hey, నీకెప్పుడు తొందర? ఒక్క నిమిషం ఆగి ఉండొచ్చు కదా. ఆగండి. పింకీ, రామ్మా భోంచేద్దాం. అమ్మా నేను డైనింగ్ టేబుల్ మీద తింటాను. నేను కూడా. కాదు, ఇవాళ మన అందరూ ఇక్కడే భోంచేద్దాం. అమ్మే మీకు అన్నం కలిపి పెడుతుంది. ఫస్ట్ ముద్ద ఎవరికి కావాలి? ఫస్ట్ ముద్ద నాకే కావాలి. కాదు, నాకే. ఏం మమ్మీ, నాన్న నువ్వు అలా ఉన్నారు? మేమిద్దరం బాగానే చదువుతున్నాం కదా. నాకైతే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. అది నాన్నకి అమ్మకి ఒంట్లో బాగాలేదు. సరే ముద్ద పెడతా. నాకే కావాలి. పోనీలే మమ్మీ, తమ్ముడికే ముందుగా పెట్టు. ఆగు సుజి. వద్దు, పిల్లలకి ఆనందం తినిపించొద్దు. వాళ్ళకి ఇంకేదైనా తినిపించి నిద్రపుచ్చిరా. నేను నీతో మాట్లాడాలి. వెళ్ళి తొందరగా రా, నీతో మాట్లాడాలి. మీకు డైనింగ్ టేబుల్ మీదే పెడతాను. ఏమైందిరా? చాలా తప్పు జరగబోయిందిరా. నా చేతకంతనం వల్ల మిమ్మల్ని అందరినీ చంపుకోబోయాను. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఇన్ని విలువైన జీవితాలు వృధా అయిపోయేవా? ప్రయత్నం చేద్దాం సుజి. మన సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు తోడుంటావా? చావులోనే తోడుండాలనుకునే నేను బ్రతుకులో ఉండనా చెప్పు? థ్యాంక్ యూ. రేపు చలపతి గారి ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను. ఆయన ఒప్పుకుంటే ఓకే, లేకపోతే లైఫ్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నువ్వు ఏం చేసినా నాకు ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ రా. ఫస్ట్ టైం లైఫ్లో నీకెంతో క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అంతేరా. చావడానికి కాదురా, బతకడానికి ధైర్యం కావాలి. మనం ప్రయత్నం చేద్దాం. అవునరా. లెట్స్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్ పృథ్వీ. బావా, నమస్తే సార్. ఏంటి ఇలా వచ్చావు? డబ్బు తెచ్చావా? నీకు ఆ రోజే చెప్పాను, నా పనిలో నేను చాలా స్ట్రిక్ట్ అని. గివ్ క్యాష్ అండ్ టేక్ కేస్. చలో. టికెట్ రేట్ ఎంత? 50 200 కూడేస్తున్నారండి.
సినిమా ఎలా ఉంది? సినిమా సార్ సూపర్ 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 చూసిందే 100 డేస్ సార్. ఈ సినిమాలో హీరో ఫైట్లు ఇరగదీశాడండి. సాంగ్స్ అంటారా, డాన్స్ అయ్యి బాబోయ్ ఇరగైతే సార్. ఈ సినిమాలో హీరోయిన్ తీసుకొచ్చారు నలుగురిని కత్తిలాగా ఉన్నారు అంతే. అబ్బాబాబా మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా లైఫ్ అండి. సాంగ్స్ ఇరగదీశాడు, బాగుంటాడు. ఇంకా డైరెక్టర్ కంటారా హెట్రిక్ అండి ఈ సినిమా. ఎరా, ఈ రూమ్ లో ఎక్కడ టీవీ కెమెరా లేవు కదా, ఎగరెచ్చిపోతున్నావు. ఎదబస్సు దాపి నిజం చెప్పు. నిజం చెప్పమంటారండి, సినిమా అస్సలు బాగోలేదండి. ఇదే సినిమా 20 సార్లు తీశారండి. ఈ సినిమాలో హీరోయిన్స్ అంటే అబ్బా ఒళ్ళు తప్ప ఎక్స్ప్రెషన్ చూపించలేదండి. ఇంకా సాంగ్స్ అంటారండి, వాళ్ళు ఎందుకు తీశారండి, వాళ్ళకి తెలియలేదండి. చూసి నాకు తెలియలేదు. పరమ చెత్త అండి. చెత్త అయినా సరే 200 రూపాయలు కొనేస్తారు సార్. మా హీరో కదండి ఓపెనింగ్స్. అయినా మీకు తెలియదేమో సార్, ఇదే సినిమాని ఒక్కసారి ఇచ్చైతే ఎన్నిసార్లు అయినా తీసేస్తారు. కానిస్టేబుల్ సార్, ఈ జనాల మెంటాలిటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓ పక్కన బ్లాక్ లో టికెట్లు కొని మరీ సినిమా చూస్తుంటారు, మరో పక్క దొంగ బీచీలు కొని 30 సినిమా చూస్తుంటారు. అసలు తిన్నగా ఉన్న చేత కదయా సార్. వీడిని లోపలేసేమంటారా? రైతులకి నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళని, బ్లాక్ లో బియ్యం అమ్మే వాళ్ళని పట్టుకున్నాయి. కడుపు ప్రకృతి కోసం 4 టికెట్లు అమ్ముకుని వీడిని పట్టుకున్నాం. వదిలే. ఇంకోసారి బ్లాక్ లో టికెట్లు అమ్మేవనుకో బూటు కాలు కింద నలిపేస్తాను. అబ్బా భలేగుంది. నమస్తే సిఐ గారు. ప్లీజ్ కమ్. సార్, నా పేరు పృథ్వీ. నేను ఈ కాలనీలోనే కంప్యూటర్ షాప్ నడిపిస్తున్నాను. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నన్ను భగవాన్ నర్సింగ్ అనే ఇద్దరు చీట్ చేశారు. ఏంటి, నర్సింగ్ కూడా ఉన్నాడు ఈ ప్రాబ్లం? అవును, ఉన్నాడండి. తర్వాత నేను వాళ్ళని నమ్మి 3 లక్షలు మోసపోయాను సార్. మీరు కంప్లైంట్ రాసివ్వండి, మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. స్టైల్ రా, నీది సూపర్ స్టైల్ రా. ఇదేంట్రా సిగరెట్ అడిగి సిటీ పెట్టు. నువ్వు పాత బాకీయే కట్టలేదు. పాత బాకీ కట్టకుండా సిగరెట్ ముందు బాకీ కట్టి తర్వాత సిగరెట్ అడుగు. అబ్బా బుద్ధిమండి భలేగా ఉంది. అగ్గి పెట్టేవరా, వీడి సిగరెట్ ఇవ్వకపోతే సిగరెట్ కాల్చుతాను అనుకున్నాడు. చోటు ఎట్లున్నావు? సూపర్ అన్నా. డబ్బులు అతను రాసుకో. టీ 5 రూపాయలు, కాఫీ 10 రూపాయలు, కోల్డ్ కాఫీ 3 రూపాయలు. ఏంద్రా ఇది? ఏం చేయమంటావన్నా, వచ్చిన ప్రతి గవర్నమెంట్ గ్యాస్ రేట్ పెంచేస్తుంది. వేడి పెరిగే కొద్దీ రేటు పెరుగుద్ది. మరి సర్లే, 5 టీ, ఓ కోల్డ్ కాఫీ. నాకు ఏడుది కావాలి. ఈయనకి కూడా గరం చాయి. అన్నా నీ పోరు వస్తుంది. అరే సరే బావా, నీ చెల్లికి బ్రాగొందాం అనుకుంటున్నా. దాని సైజ్ ఎంతో కనుక్కొని రారా. అట్లనే అరే చెల్లి ఓరా బాయ్. చెల్లి, బావా బ్రాగ్ అంటాడంట. నీ బ్రా సైజ్ ఎంత? బావా, చెల్లి ఏడుస్తెళ్ళింది, నాన్న చెప్తుందేమో. అరే పాగల్, భయం కళ్ళల్లో ఉన్నాడది ఎవరితో చెప్పుకోదురా. వాళ్ళ భయమే మన ఆయుధం. వచ్చావా? శుభమాన్ ఇంట్లోంచి ఈదులోకి అడిగెట్టాను అని ఎదురొచ్చింది నల్ల పిల్లిలాగా. అడ్డమైన గడ్డి తిని సంపాదించి కూడబెట్టాలి నీ పెళ్లికి. ప్రతి తలక మాసిన ఎదవకి కావలసి వచ్చింది కట్నం. నువ్వు కూడా తీసుకున్నా కదా బావా? ఎదవ కౌంటర్లు ఇవ్వకు, హెడ్ ఎగిరిపోద్ది, ఫుడ్ ఆగిపోద్ది. బియ్యేతో చదువు ఆపేవి అంటే ఉత్తరిస్తానన్నట్టు ఎలక పెడుతుంది ఎమ్మె. ఇప్పుడు ఈ గంతకు తగిన బొంతను ఎతకాలంటే ఆడు నీకంటే 2 డిగ్రీ ఆకులు ఎక్కువ చదువు తెచ్చి ఉండాలి. వెళ్ళంతనకంటే ఎక్కువ చదువుకుంటే ఏ ఎదవకి ఇష్టం ఉండదు. ఎదవ ప్రెస్టేజ్ కర్మ. నీ చదువు పెరిగే కొద్దీ పెరిగిపోతుంది నాకు బీపీ. ఎదవ నష్ట జాతకురాలే. ఎవరికి జాతకం చూపించినా రిజెక్టే. అష్టమంలో కుజుడు, షష్టమంలో శని, కుజ దోషం కడితే గుడ్డు. ఇంకేం పెళ్ళి అవుతుంది దీనికి? ఏమండి, ఎందుకండి అంతంత మాటలు మాట్లాడుతున్నారు? ఎదవ కట్టింగ్లు ఇవ్వక నాలికి కట్ అయిపోద్ది. అందరికి నీలాగా మంచి మొగుడు దొరికిపోడు. నీ అమ్మ కట్టం ఇస్తానని మోసం చేసిన నిన్ను భరించాను. ఇంకొకడైతే కిరసనాలు పోసి తగలెట్టేస్తాడు. చాలా గొప్ప ఇంతకు ముందు టీవీలో పనిచేసేవారు కదన్నా? అవును, టీవీగా ఉండదని అందులో పనిచేసేవాడిని. నీలాంటి వాళ్ళ కష్టాలు చూడలేక జాలిపడి ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. ఇదిగోనండి, ఈ మేధావి గారేనండి, ఈ నరసింగ్ గారు చెప్పారన్నమాట.
మన కొబ్బరికాయలు ఆపాలండి బాబు ఈ అనుకున్నా. హైదరాబాద్ అంతా మందనండి కొబ్బరికాయలు సప్లై ఆహా. మనకు కాసింత కళాపోసం ఉందండి అదే అది మిగిలింది గుర్తించారండి మరి నాకు పరిచయం చేశారు అది నా అదృష్టం బాబు మా అదృష్టం కూడా. ఆ చూడండి, ఇదే అన్నపూర్ణ స్టూడియోస్. ఇక్కడ ఏ సినిమా ఓపెన్ చేసినా సూపర్ హిట్. మీకున్న 4 ఎకరాలు అమ్మేసి వీలైతే పక్కోడు కూడా అమ్మేసి డబ్బులు తీసుకురండి. మీ కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీసేద్దాం. బాబు నాకు ఇంకా పెళ్ళే కానదండి బాబు. అంటే అంత ఏది రాలేదనుకుంటున్నారా? ఈ చుట్ట తీసి పారేయండి, మీరే హీరో. ఇప్పుడు అసలు 40 దాటితేనే కరెక్ట్ హీరో అండి. మీరు అమ్మేసి ఆ డబ్బులు పట్టరండి, ఆ 20 లక్షలతో మనం ఫిల్మ్ తీస్తే మనకు 2 కోట్లు మిగులుతాయి. బాబోయ్ 2 కోట్లు ఫస్ట్ సినిమాగా ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే అండి, అంతకన్నా ఎక్కువ రావు. 2 కోట్ల రూపాయలు, ఓ బంగ్లా, ఓ కారు, ఓ పెళ్లి, 4 సెటప్లు చూసుకోండి. వెళ్ళి అమ్ముకు పట్టండి, ఇంకా ఆలోచిస్తారండి. చెప్పండి. ఎంత అంబాజీపేట వెళ్ళిపోయింది. ఆ 4 ఎకరాలతో పాటు మనకు చిన్న బిల్డింగ్ ఉందండి, దాన్ని కూడా. అది కూడా అమ్మేసి Correct. మొత్తం డబ్బులు పెట్టుకుని వచ్చేస్తానండి బాబు. Very good. అంటే చాలా గొప్ప పరిచయం చేశారండి బాబు. మీకు చాలా థ్యాంక్స్ అండి. అంటే ధన్యవాదాలు. మీకు కూడా థ్యాంక్స్ అండి. ఆ. వస్తానండి బాబు. అలా కాదని చెప్పి ఇలా పో. ఇలాగా అయ్యి బాబు చూసారండి నాకు కాల్సి అంటున్నది కంగారు మర్చిపోయాను. వస్తానండి. నడిచెలకు రైలు నీళ్ళు నిజంగానే సినిమాలో ఇంత డబ్బు ఉంటుంది అంటావా? ఉంటది, కానీ ఇలాంటి వాళ్ళ చేతుల్లో మిగలదు. మళ్ళాంటి వాళ్ళు 10 మంది చేతుల్లో ఇదిగో బ్రదరు, నువ్వు చెప్తున్నదంతా ఇంటూ ఉంటే నిజంగా నాకు సినిమా తీసేయాలనిపిస్తుంది. ఇదే విన్నావు. ఆ. ఇందిరానగర్ మంగా టిఫిన్ సెంటర్కి వెళ్ళు, అక్కడ మనకన్నా పెద్ద మేతావులు ఉంటారు. ఆహా. అవును, పృథ్వీగడు ఏం ప్రాబ్లం ఇవ్వటం లేదు కదా? ప్రాబ్లం చేస్తున్నా నువ్వు కనిపించకపోయేసరికి ఆడు పిచ్చోళ్ళ తిరుగుతుండు. ఏం కంగారు లేదు, నీ కమిషన్ నీకు వస్తుంది. ఆ. కొన్నాళ్ళ పాటు నేను అలా ఫారిన్ టూర్ వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా మేతావే. ఇదిగా హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. టాటా. మిల్ గయా హమ్కో బకరా. అరే మేధావి, నాకు చిన్న డౌట్ వస్తుంది ఏంటది? అప్పుడప్పుడు. నువ్వు నన్ను పొగుడుతుంటావా లేకుంటే తిడుతుంటావా నాకు అర్థం కాదేమో. అదే బెటర్. ఏదైనా కోటే కదా, కానీ కానీ అమ్మయ్యా అందరూ ఒక దగ్గరనే ఉన్నారా బాయ్? ఏమరా నరసింగ్ చాలా ఖుషిలో ఉన్నట్టున్నారు. మా అన్నకు జాబ్ పార్టీ తగిలింది, ఆ. పార్టీ ఇస్తున్నాడు, మీరు జాయిన్ అయిపోండి. ప్యారడైజ్ నుంచి బిర్యానీ మటన్ రోటీ తెప్పించి తినిపిస్తున్న పిల్లలకు. అరే ఇదేం బిర్యానీ రా, ఆడ స్టేషన్ లా మీకోసం సిఐ సాబ్ స్పెషల్ బిర్యానీ చేయించిండు. CI పదండి. సాబ్? ఏయ్ గారు స్టేషన్ లో బిర్యానీ ఏమండి? నాకు ఉపవాసం, నేను భోజనం చేయను. నీకు వీళ్ళకి టిఫిన్ చేయిస్తా. తినిపించండి. అరే, అబ్బా, అబ్బా, అబ్బా. అయ్ బాబాయ్. రోజా? సార్ నరసింగ్ గారిని తీసుకొచ్చాను సార్. ఏం బాబాయ్, రాజకీయాలు మానేసి 420 పనులు మొదలెట్టావా? 420 లెక్కలంటే ఏందో తెలియదన్నా. అసలు 420 అంటే ఏందన్నా? చీటింగ్ పనులు, చీటింగ్ పనులు. భగవాన్కి నీకు ఏంటి సంబంధం? అమ్మతోలా నా ఆ రోజు చంద చేసిన రోజు చెప్పిన కదా నా భగవంతుడితో సంబంధం పెట్టుకోనని. ఇదిగా సార్ అడుగుతున్నది ఆ దేవుడు భగవాన్ గురించి కాదు, నువ్వు చీటింగ్ చేసి డబ్బులు సంపాదించావే ఆ భగవాన్ గురించి కదండి. అబ్బా, చెప్పడంలోకి చెప్పిన కొడతారేటండి. సార్ స్పెషాలిటీ అది తెలుసా? ఇక్కడ చూపిస్తారు, ఇక్కడ కొడతారు. అది కాదు, ఏయ్, పోలీసులు ఇంతే గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పేస్తానండి బాబు. డబ్బులు తినేది ఒకడు, దెబ్బలు తినేది ఒకడునా? ఏమండి, ఆ కంప్యూటర్ యజమాని చీటింగ్ చేయగా వచ్చిన డబ్బుల్లో 50,000 కమిషన్ మా వాడికి ఇచ్చినట్ట. ఇంకా మంచి పార్టీలు చూపిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ ఇస్తానని చెప్పినట్ట. అన్నా తప్పైందన్నా, కక్కుర్తి పడి 50,000 తీసుకున్నా. ఆ 50,000 కానీ 3,000 పిల్ల బొందకు పెట్టన్నా. నువ్వు తాగావు. అన్నా 3,000 కలిపి నేను ఇచ్చేస్తాను 50,000కి. తప్పైందన్నా, తప్పైందన్నా, చంపేస్తాను సార్. తప్పైందన్నా. కానిస్టేబుల్, సార్. వెళ్ళి కంప్యూటర్ షాప్ దగ్గర తీసుకెళ్లి అతని డబ్బు అతనికి అలాగే ఇప్పించు. సార్, పదండి పదండి. ఇదిగో, సార్ పని అయిన తర్వాత పక్క తీసుకెళ్లి కుళ్ళబడి చేయి. మన స్టైల్ ఉంది సార్. ఇస్త్రీ నలగకూడదు. ఓకే. మిగతా నేను చూసుకుంటా. అన్నా, ఇప్పుడు అది అవసరమా అన్నా? పద, పద, పదరా బాబు. యాండి నాకు అమ్మాయికి మంచి మంచి నగలు అవి చేయించొచ్చు కదా. అసలే ఇక్కడ వడ్డీలు వసూలు కాక నేను ఎడుతున్నా. ఎప్పుడు వడ్డీలు వడ్డీలు వడ్డీలు. కన్న కూతురికి కట్టుకున్న పెళ్ళానికి ఏదైనా కొనమంటే మటుకు చేతులు రావు. నమస్కారం చలపతి గారు. నమస్తే. 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 కళ్ళజోడు చాలా బాగుందండి. దుబాయ్ కాళ్ళ చూడు, ఒక ఏదో వడ్డీ అగ్గొడితే లాక్కున్నా. మొత్తానికి మీ గుండె ధైర్యమే గుండె ధైర్యం అండి. ఆ పృథ్వీ గాడికి ఇంకో ఛాన్స్ ఇచ్చారు. చూడు సూర్య, నా డబ్బు ఎనపెట్లో పెట్టి మూత పెడితే పిల్లలు పెట్టదు, చెదలు పడుతుంది. అదే వడ్డీ కరెక్ట్ గా ఇచ్చేవాడిని చూసి అప్పిచ్చాననుకో, డబ్బు పెరుగుతుంది. అది సరే కానీ ముందు వడ్డీ వసూలు చేసుకున్నారా? ఇంకా డబ్బు అందలేదంట, రాగానే ఇచ్చేస్తాడు. వచ్చేగా ఇంకా ఇవ్వలేదా? మా దగ్గర అయితే వసూలు చేస్తారు, వాళ్ళ దగ్గర ఎందుకు వసూలు చేస్తారు? ఆడికి డబ్బు నిజంగా అందిందా? వచ్చాయి చలపతిరావు గారు. పోలీసులు నరసింగ్ గారి దగ్గర రికవరీ చేసి ఈ రోజు తెల్లవారుజామున 50,000 ఇచ్చారట. మీరు ముందు వెళ్ళి మీ 4 నెలలు వడ్డీ వసూలు చేసుకోండి. ఎంతైనా మనం కావాల్సిన వాళ్ళం కదా. వస్తాను. ఉంటాను అంకుల్.
సుజిత కంప్యూటర్ బాగుంది. మనిషి మంచోడే, అత్యాసకు పోయి మోసపోయాడు. ఈ మధ్య ఇలాగే సుబ్బారావు గారి అబ్బాయి గారిని ఆడెవడో దుబాయ్ తీసుకెళ్తానని ఆశపెట్టాడు. ఆడు రాత్రికి రాత్రి తలా మొలా తాకట్టెట్టేసి వెళ్ళిపోయాడు. బావా ఇంతగాడు దుబాయ్ తీసుకెళ్ళాడంటవా? ఎక్కడ తీసుకెళ్తాడు? ఈడు తెచ్చిన డబ్బంతా నొక్కేసి దుగ్గిరేల దాకా వెళ్ళాక దగ్గు వస్తుంది, 2 మంది కొనుక్కొస్తాను ఎస్కేప్ అయిపోయాడు. ప్రతి ఓడికి రాత్రికి రాత్రి ఓ అంబానీ అయిపోవాలని ఆశ మరి. నీలాగే ఆడి సంగతి అలా ఉంచు. అర్జెంటుగా ఈడు వడ్డీ సంగతి ఏంటో చూద్దన్నాడు. ఏమయ్యా పృథ్వీ, రండి. నా వడ్డీ డబ్బులు సమకూరాయంట కదా, మ్యాటర్ తెలిసింది, డబ్బులు ఇప్పిస్తామని వచ్చాను. ఏంటి అంత ఆలోచించేస్తున్నా? సార్ అది కొద్దిగా మెటీరియల్ తెప్పిద్దామని. పర్వాలేదు సార్, ఇట్స్ ఓకే. సర్లా, ఇందాక ఇచ్చాను 50,000, అది తీసుకో. పర్లేదు, పోలీసు వాళ్ళు కూడా బాగానే డబ్బులు ఇప్పిస్తున్నారు ఈ మధ్యన. తీసుకోరా బామ్మది. అలాగే బావా, అన్ని ఒరిజినల్ అంటావా? వస్తానయ్యా, మంచిదండి. బిజినెస్ జాగ్రత్త. రేపు నువ్వు నా డబ్బులు ఇవ్వలేదనుకో, షాప్ మరి నేనే మెయింటైన్ చెయ్యాలి. గుడ్ విల్ పోకుండా చూసుకోయా. వస్తా. ఇక్కడ సగం మంది వేస్ట్ క్యాండిడేట్లు ఉన్నారా బామ్మరిది. షాప్ మన హ్యాండ్ ఓవర్ లోకి వచ్చాక ముందు వాళ్ళ పీకి పారయ్యాలి. ఒరే అప్పారావు గడు 10,000 వడ్డీ ఇవ్వాలి, తెగ వాయిదాలు ఎత్తనాడు. ఇవ్వాలన్నా ఇస్తాడా? చేస్తాడా? ఇవ్వకపోతే చేస్తాడా? జడగలా పట్టి పీడించేస్తావు కదా నువ్వు. నీకు రిటైర్ అయిపోగలవు. నడు. నడవపోతే బండి కూడా ఎక్కించుకుంటావు నువ్వు. ఓరి మీ అమ్మ కడుపుల మాడా, నన్ను ఇలా నడు రోడ్డు మీద చంపేయడానికి మీరు డిసైడ్ అయిపోయారా? లేకపోతే ఎవడో కెట్టనోడో వడ్డీ కట్టలేనోడో మిమ్మల్ని నా మీదకి పంపుతున్నాడా? సారీ అంకుల్, చూసుకోలేదు. ఒళ్ళు పొగరెక్కి. ప్లీజ్ అంకుల్, 3:30కి లాస్ట్ ట్రైన్, అది మిస్ అయితే మాకు ఇంకో ట్రైన్ లేదు. చాలా దూరం వెళ్ళాలి అంకుల్. మీకెంత అర్జెంట్ అయితే మాత్రం నేను ఎందుకు నోరు మూసుకోవాలరా? 500 కదా, తీసుకోండి. మరి మొన్నటి 100 ఎవడెత్తాడా? అది తీసుకోండి, మమ్మల్ని వదిలేయండి అంకుల్. మేము తొందరగా వెళ్ళకపోతే మా అమ్మ వాళ్ళు మమ్మల్ని పంపించారు సార్. ఆహా, అంటే లేచిపోతున్న కేసు అన్నమాట. నా కూతురికి నీ పాటి తెలివితే ఎట్లడిసినా నాకు ఈ కట్నం దరిద్రం తప్పే. త్వరగా పోనీ. తెలివి తక్కువ శనిగ్రహణ కన్నాను. ఏ ప్రేమ, ఏంటి ఆ మిడిల్ క్లాస్ గారితో నీ అఫైర్లు? నువ్వు ఆ కులం తక్కువ దాంతో తిరుగుతూ ఇంకొకసారి నా కంటపడ్డావో నిన్ను చంపి నేను చస్తాను. నువ్వు అంతగా ఎంజాయ్ చేయాలనుకుంటే మన కంట్రీ క్లబ్ కి వెళ్ళు, అక్కడ నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకో. అంతేగాని ఆ కంట్రీ బ్రూట్ తో మాత్రం తిరగకు. నేను నీకేం తక్కువ చేశాను? ఇలా మన బంధువుల ముందు నా పరువు తీసుకున్నావు. ఇదిగో నీ పాస్పోర్ట్ వీసా రెడీగా ఉన్నాయి, ఎల్లుండే ప్రయాణం. అర్థమైందా? దీన్ని పుట్టినప్పుడే చంపేసున్నా బాగుండేది. ఛీ, పాపిష్టిదానా, నీ వల్ల నా పరువు పోయింది. సొసైటీలో నా పరపతంతా మట్టి కొట్టుకుపోయింది. రేపు నేను ఏ మొహం పెట్టుకుని మహిళా మండలి మీటింగ్లకు వెళ్లేది? నీ కూతురు ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ గాడి ప్రేమ కోసం చచ్చిపోయిందని అందరూ రోతగా మాట్లాడుతుంటే నా పరువు ఏం కావాలి? చూడండి సిఏ గారు, నాకు ఈ డెడ్ బాడీ అక్కర్లేదు. నా పరువు తీసి నీ పాపించడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నా సొమ్ము కాజేయడానికి నా కూతురికి వలవేమని చెప్పిన ఈ మిడిల్ క్లాస్ రోగ్స్ ని మాత్రం వదిలిపెట్టకండి. కావాలంటే ఎక్కడ సంతకం కావాలంటే అక్కడ పెడతాను, వీళ్ళు మాత్రం వదలకండి. అయ్యా, చేతికి ఎదిగొచ్చిన కొడుకు ప్రేమ దోమ అంటూ మాకు కడుపు కోత మిగిల్చాడు. ఈ కులం తక్కువ దాంతో దరిద్ర పుట్టు ప్రేమలో పడి మా వాడి భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఒరేయ్, నా పలుకుబడితో నీ అడ్రస్ లేకుండా చేస్తాను. నా స్టేటస్ ఏంటో చూపిస్తారా? ఏంటమ్మా కూతురు సేవను ఎదురుగా పెట్టుకుని స్టేటస్ గురించి మాట్లాడుతున్నాం? ఏం పెద్దోళ్ళండి మీరు? మీ స్టేటస్లు చేతస్థ భావాలతో వాళ్ళని అర్థం చేసుకోలేకపోయారు. అసలు మీలాంటి తల్లిదండ్రుల్ని. కానిస్టేబుల్ సార్, ఈ సేవల్ని పోస్ట్ మార్టం పెద్దోళ్ళు ఏమన్నా జాస్తిగా నకరాలు చేస్తున్నావు? ఓకే సార్, ఆ పోరీ పోరగాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఏమైందయ్యా పిల్లలకి? ప్రేమ సక్సెస్ కాకపోతే చచ్చిపోతారయ్యా? ధైర్యం ఉంటే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే కాంప్రమైజ్ అయ్యి అమ్మా నాన్న చూసిన సంబంధం అన్నా చేసుకోవాలి. అవును సార్.
అంతేగాని చచ్చిపోవడాలేంటే అసలు ఏమనుకుంటారా వీళ్ళు? చచ్చిపోతే పెద్ద గొప్పలు అయిపోయి అనుకుంటారా? అమర ప్రేమికులు అయిపోయి అనుకుంటారా? ఎవరికి గుర్తుంటారా వీళ్ళు? దేవదాసు, పార్వతి, లైలా, మజ్ను కథలు పట్టుకొని వాళ్ళని ఫాలో అవుతుంటారు ఎదవలు. 190 మంది ప్రేమలో ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళందరూ చచ్చిపోతున్నారా? లేదు సార్. అరే 10వ తరగతి చదివేటప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మీనాక్షి అని. అప్పుడు ఆ పిల్ల లేకపోతే చచ్చిపోవాలనుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ పిల్ల జ్ఞాపం కూడా లేదు, దాని మొహం కూడా గుర్తు రావడం లేదు. ఇప్పుడు నేను, నా వైఫ్, నా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నాం. ఈ పిరికి రాసుకెళ్తా నేను చచ్చిపోయి ఉంటే ఈ రోజు ఇంత అందమైన జీవితం ఉండేదా? సార్, బాధగా ఉందయ్యా. ఏమవుతుందయ్యా పిల్లలకి? జీవితం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఇంత విలువైన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా నాశనం చేసుకున్నారు. హలో హలో, చెప్పే, వస్తున్నాను. తిట్టుకో, ఆఫీస్ పని మీదే ఉన్నాను ఇక్కడ. తిట్టుకో, వచ్చేస్తున్నాను. అరగంటలో ఇంట్లో ఉంటాను. నువ్వు ఫోన్ పెట్టి. సార్, అమ్మగారి ఫోనా సార్? అలా అయితే అర్జెంట్గా వెళ్ళండి సార్. నీకు పెళ్ళైందా? అవలేదు సార్. చేసుకోకు, ఈ ఆడోళ్ళు ప్రాణాలు తోడేస్తారు. సరే సార్. అని నాకు విషయం అర్థం కావట్లేదు బాసు. నువ్వు ఈ మధ్య ఆ చలపతి గారితో ఎక్కువ దోస్తం చేస్తున్నావు ఏంటి? తెలియకడిగా నీకు కథ చెప్పనా? చెప్పు. ఓ వెధవ. ఏది నువ్వు? కాదురా, పృథ్వీగాడు. ఓహో, ఓ మేధావి. ఏది ఆ నరసింహగడికి? ఏంట్రా, నువ్వు కూడా మేధావి కదా? సారీ బాసు. నువ్వు ఇలా కథ మధ్యలో ఆపితే నేను వెళ్ళిపోతాను. వద్దు బాసు, ఆపండి, చెప్పండి. ఓ అప్పులోడు, అది ఆ చలపతిగాడు. వాడు కూతురు, ఓ షాప్. అది కదా. ఓకే, అదవా. ఒక మేధావి, ఒక అప్పులోడు, ఆడి కూతురు, ఓ షాపు. నాకేం అర్థం కావట్లేదు. కథ కథ కాదురా, లైఫ్, జీవితం. ట్విస్ట్ ఏదన్నా? ఇదిగో, ఈ వెధవని ఈ అప్పులోడు అప్పులు తీర్చలేదని ఎలకొడతాడు. అప్పుడు ఈ మేధావి, అదే నేనరా, ఈ అప్పులోడు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడన్నమాట. అది కదా. మరి ఏలు షాపు? ఇది ఎవరు వేలరా? ఆ ఏలైతే మీ ఏలే. షాపు నాదే. వస్తా అన్నా. సూపర్ అన్నా. ఏంటి ఏదో చెప్పాలన్నా? ఏం లేదండి, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. రోజు సీరియల్ చూడడం, మీకోసం ఎదురు చూడడం. అయితే ఏం చేస్తావు? ఆటో మనిపించి పిల్లల్ని నేనే రోజు స్కూల్లో డ్రాప్ చేస్తాను. ఓకేనా? ఓకే. మరి మరి నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ కూడా జాయిన్ అవుతాం అనుకుంటున్నాను. వద్దు సుజీ. వినండి, ఆ లక్ష్మి అక్క చెప్పింది, వాళ్ళ పక్క స్ట్రీట్ లో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ ఉందంట. అక్కడ బోల్డ్ అని వేకెన్సీలు కూడా ఉన్నాయట. నేను కష్టపడ్డా నాకు ఇష్టం లేదు. చూడు పృథ్వీ, ఇది కష్టం కాదు, నేను నిజంగా చెప్తున్నాను. మనమిద్దరం కలిసి పనిచేద్దాం. ఖర్చులు తగ్గించుకునే ఆదాయం పెంచుకుంటే ఎలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా తీరిపోతాయి. వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడు. ప్లీజ్ కాదనుకో. మాట్లాడవే ప్లీజ్ పృథ్వీ, లెట్ మీ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, కానీ ఇప్పుడే చెప్తున్నా, నీకు ఏ రోజు కష్టం అనిపిస్తే ఆ రోజే మానేయాలి. ఓకేనా?